ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరికీ మీ ప్రతి అవసరం నెరవేర్చాలని యేసునామంలో కోరుకుంటున్నాను. ఈరోజు నవంబర్ 17వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం. టుడే 17th నవంబర్ 2025 మండే ఆఫ్టర్నూన్ 12 o'clock. కృపామయుడా, ఆయన కృపతోటే బతికున్నాను. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ్యా. రాజవంశములో యాజకత్వము చేసేదను. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు యేసు. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ యోగ్యత లేదు, పెద్ద చదువులు చదవలేదు, ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు, హైటు వెయిట్ ఉన్నవాడిని కాదు, మహా అయితే 5.5 అడుగులు ఉంటానేమో. అటువంటి ఏ యోగ్యత లేని లోక సంబంధమైన జీవితంలో మగ్గిపోయిన వాడిని నన్ను, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, రాజవంశములో నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, దేవుని సేవకుడు అంటే నాకు ఎలీషా గారు గుర్తుకొస్తాడు, యాజకుడు. ఆయన్ని ఏలియా ప్రవక్త దేవుని సేవకు పిలవగానే వెంటనే 12 అరకల ఇదే దున్నుతున్నాడు, మొత్తం వదిలేసి మంచి వెందు ఒకటి చేసి దేవుని సేవకి వెళ్తున్నానని. అలాగే ఆది అపోస్తులు
మీరు చేపలు పట్టేవాళ్ళు కాదు, మనుషులు పట్టేవాళ్ళుగా చేస్తానన్నాడు. సమస్తం విడిచిపెట్టి దేవుని వెంబడించారు. ఎవరున్నారండి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు? అంటే నేను గొప్ప భక్తుడిని, మంచోడిని అంట్లా. అణిగిమణిగి ఉండాలి, నాకు బంగారం కావాలి, అపార్ట్మెంట్లు, విల్లాలు ఇవి కావాలి అనే పరిస్థితి వచ్చింది. రావడం ఏమో పేదరికపు కుటుంబం నుండి వచ్చాను. ఆ రోజుల్లో 125 రూపాయల అద్దె, ఇంటి అద్దె కట్టుకోలేకపోయాను. ఇలాంటివి ఎన్నో చెప్తారు. కానీ కలుషితం చేసేది ఎవరో కాదండి, ఈరోజు. అందుకే మతోన్మాదులు పేటరేగిపోయి ఎక్కువైపోయారు. యేసు ప్రభు పాపం చేయమల్లా, ఇంకొకటి చేయలేమా, అన్నీ మంచి చెప్పాడు. చాలా జాగ్రత్తగా గాంధీ గారు చదివాడు, స్వామి వివేకానంద లాంటి మహామహులు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాళ్ళే. ఇక విషయానికి వస్తే చూడండి, ఈమె పేరు సుజాత. ఈమె సెలబ్రిటీ కాదు, తెలివైనది కాదు, అందగత్తి కాదు, ధనవంతురాలు కాదు. అయితే ఈమెకి తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులు. సరే, వాళ్ళు పోషించలేక ఈ అమ్మాయికేమో అన్నం వండడం రాదు, బట్టలు ఉతకడం చేత కాదు, చాలా నీరసంగా ఉంటుంది, వదిలేశారు. అరే, సొంత చెల్లెలు సునీత హాస్పిటల్లో ఉద్యోగం చేస్తుంది. వాళ్ళు విజయవాడ కృష్ణలంకలో ఉంటూ ఈమెకి ఈసారి మా ఇంటికి రావద్దు, పొమ్మనకుండా పెట్టేశారు. ఎలాగా? మేము ఇల్లు మారిపోయాం అనేసి. అస్తమానం వస్తుంటుంది, ఏమే ఊరు వాడంతా తిరుగుతూ మా పరువు తీసుద్ది అనుకున్నారు, ఏమో మరి. ఆమె అంటే ఇప్పటికీ నాకు జాలి. ఒక్క సింగిల్ ఎన్పీ లేకుండా చెన్నై వెళ్ళిపోద్ది, ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళుద్ది. దేనికి? సేవకుల సదస్సులు, మీటింగులు ఉన్నాయి అని తెలిసి. ఈమెం భక్తురాలా కాదు. నెలలో 4 సార్లు బైబిళ్ళు పోగొట్టుకుంటుంది, సెల్ ఫోన్లు పోగొట్టుకుంటుంది. మానసిక రోగి అనుకుంటామే కానీ కొన్ని విషయాల్లో మహా తెలివిగా ఉంటుంది. చర్చికి వెళ్ళదు, సేవకుల సదస్సుకి మాత్రం వెళ్ళుద్ది. ఎవరంటే నా పేరు పలానా అంటుంది. ఇవి ఎందుకంటున్నానంటే, ఆమె అంటే ఇప్పటికీ నాకు జాలి. ఎందుకంటే ఒక అనాథలాగా తిరుగుతుంది. ఏంటో దౌర్భాగ్యం. ఎవరైనా దయచేసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏదో ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైనా ఆమెని సహాయం చేసి, వృద్ధాశ్రమం ఉంటుంది, అలాగే ఈమెకి కూడా 40 ఏళ్ళు ఉంటుంది ఈమెకి. ఆమెకి ఏదైనా ఆశ్రయం, దారి చూపించండి. కానీ ఆమె కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఊరంతా తిరుగుతుంటుంది. ఈరోజు పొద్దున్నే నేను చేసిన పాపం ఏంటంటే, ఎప్పుడైనా వచ్చినప్పుడు కానుక ఇస్తాను, ఆమె పాట చిత్రీకరించి వీడియోలు పెడుతుంటాను, మీరు చూసే ఉంటారు. ఈరోజు ఉదయం 6:17 7093241322 7093241322 ఈ నెంబర్ నుండి 6:17 ఫోన్ చేసి, ఫ్రాన్సిస్ గారి వాళ్ళ సేవకుల సదస్సు ఏదన్నా ఉందా, ఎక్కడన్నా ఉందండి. ఏంటంటే నేను ఎలా కనిపిస్తున్నాను ఆమెకే? ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా ఉన్నానా? అదేవిధంగా మళ్ళీ 10 గంటలకి 818783435 818783435 10:02 ఉదయం మళ్ళీ ఫోన్ చేసి, ఇవాళ బందర్లో ఉందంట కదండి, మచిలీపట్నంలో అని నాకు ఫోన్ చేస్తుంది. ఎవడు పడితే వాడి దగ్గర ఫోన్ అడగడం, నన్నేమో ఇన్ఫర్మేషన్ అడగడం. జాలి పడుతున్నాను, కోపం రావట్లా. ఎందుకంటే ఆ అమ్మాయి పరిస్థితి అలాంటిది. సరే, ఆమె సంగతి అలా ఉంచుదాం. అందుకే ఎవిడెన్స్, సాక్ష్యాలు ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, ఊడు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. డబ్బు సంపాదించాలనే ఆలోచన నాకు లేదు.
బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదు. ఇప్పుడు చెప్తున్నా కదా, సొంత గృహం అంటూ లేదు. నేను ఉండే గృహం, అద్దెకు ఉంటున్న ఇల్లు అంతంత మాత్రమే. అంత గందరగోళంగా ఉంటుంది. పేళ్ళు ఊడిపోతుంటుంది, ఎప్పుడో పాతకాలం నాడు కట్టింది. ఈరోజు అంశం ఏంటంటే, దైవ సేవకులు పేరిట గారడీలు చెయ్యవచ్చా? అవునండి, చాలా శోచనీయం. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టుద్ది, కానీ క్లుప్తంగా చెప్తున్నా అక్కడక్కడ కొన్ని మాటలు. ఇవాళ ఒక మ్యాగజైన్ చూసా. అందులో పాస్టర్ స్టీఫెన్ వీరపనేని అని ఉంది. ఆయనకి నేను వీడియో రూపంగా ముఖాముఖి చెప్తున్నా. నా మీద గొడవకి వచ్చినా కూడా బాధలేదు. ఆయన సినీ ఫీల్డ్లో ఇది ఆర్ట్ డైరెక్టరో, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టరో ఏదో చేశాడంట. ఒకసారి డబ్బు పట్టుకెళ్తుంటే ఒక 5-6 ఆయన్ని చూసి ఆయనతో గొడవ పడి ఆయన కడుపులో కత్తితో పొడిచారంట. పేగులు బయటకు వచ్చింది. బాగానే ఉంది. అనేక దేవతల్ని ముఖ్యవాడిని, యేసుప్రభు అంటే పడేది కాదు అన్నాడు. బాగానే ఉంది. అయితే ఆయన గంటకో వేషం వేస్తాడండి. ఆ జాన్సన్ గారితో నాకు కొద్దిగా పరిచయం ఉంది. హోటల్ ఐలాపురంలో హ్యారీ సెబస్టిన్ గారితో వచ్చినప్పుడు, మరొకసారి తెనాలిలో, ఆ విధంగా కొంత తెలుసు. మహా బిల్డప్ ఇచ్చేస్తాడు. అమెరికా వెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారు. దేనికి? సరే, దేనికో దొంగతనం చేశాడు, హత్య చేశాడు అనట్లేదు, కానీ ఇప్పటికీ బుద్ధి మారల. మనం లోకం నుండి, పాపం నుండి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు అది నిలబెట్టుకోవాలనేది నా అభిప్రాయం. ఒక పత్రికలో వీరపనేని స్టీఫెన్ అన్నాడు. ఆయన అసలు పేరు జాన్సన్ అని చెప్పుకుంటాడు. అంటే హిందువుగా ఉన్నప్పుడు మేము కమ్మవారము, మా పాలేరు దేవుడు, అంటే నేను ధనవంతుల కుటుంబం అన్నట్టు, మా పాలేరుల దేవుడిని నేనెందుకు మొక్కుతాను అని సాక్ష్యం చెప్తాడు. సరే, మంచిదే. ఆ తర్వాత చాలామంది అలాగే కదా, భక్త సింగ్ గారు బైబిల్ చించేసి తర్వాత అదే బైబిల్ని పట్టుకొని సాక్షిగా మారారు. ఈయన అలా కదండి. కొన్నిసార్లు మీసం పూర్తిగా తీసేస్తాడు, షేవ్ చేసుకుని ఉంటాడు. మరికొన్నిసార్లు రెవరెండ్ డాక్టర్ జాన్సన్ వీరపనేని అంటాడు, జాన్సన్. మరికొన్నిసార్లు రెవరెండ్ జాన్సన్ చౌదరి. నీ కులం, నీ ఇదే పబ్లిక్కి తెలియాలా? నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయన అడిగితే నేను చెప్పగలను. ఇది వైరల్ అవుద్ది కదా. కొన్నిసార్లు ఏమో స్టీఫెన్ అంటాడు, మరికొన్నిసార్లు వీరపనేని జాన్సన్ అంటాడు, మరికొన్ని సార్లేమో తన పేరుని జాన్సన్ చౌదరి. అబ్బా, వీళ్ళు చౌదరి అంట, అయితే ఇతనికి 2 కొమ్ములు తోక ఉంటుంది అనుకోవాలనో ఏమో. పిచ్చోళ్ళు ఉన్నారు. ఇందాక సుజాత గురించి చెప్పాను. ధనవంతులు ఉన్నారు. ఇంకా ఈరోజు నవంబర్ నెల 17, 18, 19 బందర్ అంటే మచిలీపట్నంలో బిషప్ పరిశుద్ధ బాబు సేవకుల సదస్సు పెడుతున్నాడంట. పొలోమని విజయవాడ నుండి, తర్వాత చాలా చోట్ల ఉయ్యూరు నుండి పరిగెత్తారు. నాకు సేవకుల సదస్సు వెళ్ళడం మానేశాను. ఎందుకంటే అందులో 20% సేవకులు ఉంటారు, 80% ఫేక్. బొవ్వ కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, ఇది ట్రాన్స్పోర్టేషన్ కోసం వెళ్తుంటారు. నేను ప్రత్యక్ష సాక్షిని. దిగినవాడికేగా లోతు తెలిసేది, తిన్నవాడికేగా టేస్ట్ తెలిసేది. అందులో పాల్గొని నేను వెళ్ళేది వేరే ఉద్దేశం. నా బట్టల మీద వాక్యాలు అనేకలు చదువుకుంటారు, ఆ విధంగా రౌండప్ చేసుకోవచ్చు అనేది ఒకటి. రెండవది, ఏదైనా కొత్త విశేషాలు ముఖ్య వక్తలు ఉంటారు కదా, ప్రసంగికులు, వాళ్ళ ద్వారా మనం వంట పెట్టించుకోవచ్చు అని వెళ్తుంటా. ఇప్పుడు వెళ్ళడం మానేసాలండి 2 నెలలుగా. ఇది సీజన్ వారండి. ఏదే మన ప్రసంగిలో మాట ఉంది కదా, ఏడవటానికి ఒక సమయం ఉంది, నవ్వటానికి ఒక సమయం ఉంది, పోగొట్టుకుంటకు ఒక సమయం, దొరుకుటకు ఒక సమయం అని. ఒక ఆయన హైదరాబాద్, పేరు క్లియర్గా చెప్తున్నా, ఐజాక్
ఆయన విజయవాడ బిషప్ అజరయ్య స్కూల్లో ఇదే సువార్త సభ మీటింగ్ పెట్టాడు. ఆయన వెనకాల ఒక ఆయన ఇలా లైట్ పట్టుకొని, అంటే ఈయన నీడ ఆ ఎదురుగా స్టేజ్ మీద 20 మందో 50 మందినో నిలబెట్టి, వాళ్ళు రోగాలు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని ముట్టి నీ నుండి ఇలాగ దెయ్యం వెళ్ళిపోయింది, నేను అప్పులు వాళ్ళు తీరిపోయింది అని. వెనకాల అతను ఒక లైట్ పట్టుకుని ఉంటాడుగా, ఆ లైట్ ద్వారా ఈయన నీడ ఆ ఎదుటి వాళ్ళ మీద పడింది. ఇది ఎలా ఉందంటే, కొత్త నిబంధనలో అపోస్తుల నీడ పడగానే అందరికీ స్వస్థతలు మేళ్ళు జరిగాయని, అది ఈయన జిరాక్స్ అన్నమాట, ఐజక్ గారు. ఇంకొక ఆయన గుడివాడ మహానుభావుడు, ఆయన జనాల మీద నీళ్లు జల్లేస్తే ఈ పిచ్చి జనం కూడా ఏంటి పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఆయన నీళ్లు చల్లగానే పడిపోతుంటారు. ఏంటండి ఇది? యేసుప్రభుని మరుగుపరిచి వీళ్ళు హైలైట్ అయిపోదాం అనేసి చూస్తున్నారు. చాలా బాధగా ఉందండి. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడునూ లేడు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారనేసి పరిశుద్ధ గ్రంథంలో రోమాలో అనుకుంటా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, జనాలు ఒక మంచి దైవ సేవకుడు అతని దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే వాడేమో నీళ్లు జల్లి జనాల్ని పడగొట్టాడు, వీడేమో ఆయన నీడేమో ఎదుటి జనం మీద పడిపోతే ఇలా అవుతాడని. ఇది మచ్చుకి కొన్ని మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. దెయ్యాలను వదిలిస్తానని, సంతానం ఇచ్చేస్తానని. నిజంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపితే, ఇంకా చాలా చెప్పాలనుకున్నా, క్లుప్తంగా కట్ చేసేస్తున్నా. అలాంటి వాళ్ళ మాట దేవుడు వింటాడు. మొదటి కీర్తన 1 నుండి 4-5 వచనాలు చదవండి. అతడు చేయునదంతయు సఫలమగును, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఆ మాట చదువుకోండి. ఎప్పుడు దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉంటే అతడు చేయునదంతయు సఫలమగును. అది దైవ సేవకుడి లక్షణాలు. ఇంకొక ఆయన ఆ డబ్బు ఉంటే కనీసం ఒక 4గురికి బోవ పెట్టచ్చు, కానీ ఆయన మేకప్, ఆయన అదృష్టం ఏంటంటే స్కిన్, చర్మం కాస్త కలరు. అలాంటప్పుడు కొట్టొచ్చినట్టు ఉండాలి. కాబట్టి 62-63 ఉంది వయసు. మీసాలకి గడ్డాలకి, అదే మీసాలకిను జుట్టుకి ఫుల్ కలర్ వేస్తాడు. లోకం చూడటానికి అయితే ఆ బిషప్ కాటూరి ప్రభుదాస్ అంతే. ఆ టోపీ వేసుకొని నన్ను చూడు, నా అందం చూడని. ఆయన పుణ్యం మానేసి నేను వాట్సాప్లు చూడడం మానేశాను. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ ఇది మీటింగులు, లేకపోతే ఇంకొకటి గాడ్ సర్వెంట్, 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు పంపిన. ఇది ఈరోజు దేవుని వాగ్దానం ఇది అని. అలాంటిది ఒక 80-90 వస్తుంటుంది. ఈయన గుర్రం మీద ఎక్కినట్టుగా ఫోటో దిగుతాడు, ఆ బిషప్ టోపీ వేసుకుంటాడు. అంతా కల్తీ అయిపోయిందండి. నేను బాధపడుతున్నా, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నేను భూమి మీద ఉండేది క్షణం ఉంటానో, గంట ఉంటానో, వారం ఉంటానో ఆయనకే తెలియాలి. వయసు అయిపోయింది, ఇంకా నేను చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. ఈ భూమి మీద ఉన్నంతకాలం 6 నెలలు సావాసం చేస్తే వారు అవుతారు అన్నట్టుగా అయిపోద్దేమో అని భయపడుతూ. భయంకరమైన చలిగా ఉందండి బయట. మొన్నటి వరకు వర్షం, ఇప్పుడేమో చలి. మళ్ళీ నేను ఉండే గదిలో ఏసీ కంటే ఎయిర్ కండిషన్ కాదు, సాధారణ ఒక ఫ్యాన్ తిరుగుతుంటుంది. అలాగా నా బాధలు నేను పడుతున్నాను, నా బట్టలు నేను ఉతుక్కుంటున్నాను. నేను బకెట్లో నీళ్లు తెచ్చుకుంటా బయట నుండి తాగటానికి. సిగ్గులేదు, నేను సిగ్గుపడను. ఎందుకంటే దేవుని సేవకుడు, అతను పవిత్రంగా ఉండాలి, అతనేమో కష్టాలు పడాలి. నేను కోట్ వేసుకున్నాను, నాకు బిల్డింగ్ ఉంది, నాకు కారు ఉంది, నేను గొప్ప దైవ సేవకుడిని అని చెప్పుకోవడం కాదు. దేవుని కోసం శ్రమ పడాలి, తన సిలువ తాను మోసుకొని వెళ్ళాలి. అది పరిస్థితి. అందుకని రేపు టుమారో 17th కందుకూరి కళ్యాణ మండపంలో దహించు అగ్ని దైవ సేవకుల సదస్సు. అక్కడ కూడా నాకు చాలా ఇబ్బందులు
చవి చూశాను. అదేంటంటే అప్పము, ద్రాక్షారసం. వాళ్ళు ఏదో చాక్లెట్లు పంచేసినట్టుగా పిల్లలా పెద్దలా ఏం లేదు, నువ్వు రక్షణ పొందావా లేదా, టపా 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 అంతమందికి ఇవ్వాలంటే కష్టం అని. అది నాకు నచ్చలేదండి. అందుకే నేను చనిపోయే లోపుగా ఆ చావు కూడా తొందరగా వస్తే బాగుంటుంది. నేను అనుకున్నా 2026 2026 సంవత్సరం ఫిబ్రవరి లోపుగా నేను చచ్చిపోతానేమో, దేవుని అదే ఈ భూమిని విడిచిపెడతానేమో అనుకుంటుంటాను. మరి దేవుని ప్రేరేపణ. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం చూడండి. ఆయన మర్మాలు మనకి తెలుసుద్ది. కాబట్టి మనం ఒక పాస్టరు లేదా ఒక దైవజనుడు, ఒక బిషప్ వెళ్తుంటే గౌరవభావం కలగాలి, భక్తిభావం కలగాలి. దేవుడి సేవకుడినని బైబిల్ పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తుంటే వాళ్ళు నిజంగా శాపగ్రస్తులు. అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే సరిదిద్దుకోండి. వయసులో పెద్దవాడిని, అభిషేకింపబడ్డవాడిని. మనం దేవుని సేవకులం. మన దేవుడు మచ్చ ముడత డాగు లేని దేవుడు. తన్ని తాను తగ్గించుకోవటానికి ఒక సాధారణ మనిషిలాగా 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించాడు. అలాంటి యేసు ప్రభువుకి మనం మార్గదర్శిగా ఉండాలి. కానీ మనుషులు మెచ్చుకోవాలి, నా డ్రెస్ చూడు, నా వాక్యం చూడు, నా పాట చూడు అనేసి మనుషులు మెచ్చుకునే పనులు మాత్రం చేయకూడదు. దయచేసి అర్థమై ఉంటుంది మీకు. దైవ సేవకులలో ఎక్కువ మంది గారడి వాళ్ళు ఉన్నారు అనేది. అదే గుడివాడ ఆయన నీళ్లు జల్లడం, ఐజక్ ఏమో నీడ పడడం, ఇంకా ఉన్నారు చాలామంది. మీకు నేను అంతా చెప్పాలని చాలా టైం పట్టుద్ది. కాబట్టి మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ శ్రేతుడానైతి. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. మన పునాది యేసు మన కోసం రక్తం చిందించాడు. అటువంటి దేవాది దేవుడికి నేను సేవకుడిని, ఆయన ప్రతినిధిని అన్నట్టుగా ప్రవర్తిద్దాం. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరి కోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నా. మీ ప్రార్థనలో మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మచ్చముడత డాగులేని దేవుడైతే మనం కూడా అంతకన్నా ఆయన్ని పోలి నడిస్తే ఎంత బాగుంటుంది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.